హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ మ్యాథమెటిక్స్. ఈరోజు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ను ఎలా ఎలిమినేట్ చేయాలనేది తెలుసుకుందాం. ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేస్తున్నాం దీంట్లో మనం. ఇది సెకండ్ ప్రాబ్లం. దిస్ ఈస్ ద గివెన్ ప్రాబ్లం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై డి స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీంట్లో ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఏవి? ఏ, బి, సి. ఈ మూడు కూడా ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. దీనికి ఎక్స్, వై, జెడ్. దీంట్లో ఎక్స్, వైకి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాము, అలాగే జెడ్ని ఫంక్షన్గా తీసుకుంటాము. ఈ ప్రాబ్లంలో చూడండి, పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై బై టేకింగ్ జెడ్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఈ ఈక్వేషన్కి అంటే గివెన్ ఈక్వేషన్కి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఏమని వస్తుంది? 2x బై ఏ స్క్వేర్, ఓకేనా, ప్లస్ ఇక్కడ ఇది ఎక్స్తో కాబట్టి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసేది వైలో 0 అయిపోతుంది పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇక్కడ z అనేది ఫంక్షన్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి 2z బై సి స్క్వేర్, ఓకేనా, ఇంటూ దో z బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి, దీంట్లో కామన్గా ఉండేది 2, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ అంతా అలానే రాస్తాం. ఈ పైన దాన్ని మనం ఈక్వేషన్ స్టార్గా అనుకుంటాం, ఎందుకంటే ఇది మనకి ప్రాబ్లంలో తర్వాత యూజ్ అవుతుంది అందుకని. అలాగే ఇప్పుడు పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైని చేస్తున్నాం. చూడండి, సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే మనకి దీని ఈక్వేషన్ డబుల్ స్టార్ అనుకుంటాము. అప్పుడు వై బై వి స్క్వేర్ ప్లస్ జెడ్ బై సి స్క్వేర్ ఇంటూ దో జెడ్ బై దో వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీంట్లో దో జెడ్ బై దో ఎక్స్ని పీగా అనుకుంటాం, దో జెడ్ బై దో వైని క్యూగా అనుకుంటాం. దీన్ని చూడండి, పైన ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎలా వస్తాయి ఈక్వేషన్స్ చూడండి, కింద ఉన్నాయి చూడండి. ఎక్స్ బై ఏ స్క్వేర్ అలానే రాస్తున్నాము, జెడ్ బై సి స్క్వేర్, దో జెడ్ బై దో ఎక్స్ బదులు పి అని రాస్తున్నాము, ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే చూడండి, దీన్ని సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ జెడ్ ఇంటూ పి ఈక్వల్స్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1గా అనుకుంటున్నాం. అలాగే దీన్ని కూడా సేమ్ ప్రాసెస్తో చేస్తే మనకి సి స్క్వేర్ వై ప్లస్ బి స్క్వేర్ జెడ్ ఇంటూ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 2. ఇది ఒకసారి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కదా ఎక్స్ అండ్ వైలతో, జెడ్ని ఫంక్షన్గా తీసుకొని. అలాగే అగైన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వై బై టేకింగ్ z as a function of x and y from equations star and double star. చూడండి, ఇప్పుడు 2 బై ఏ స్క్వేర్ చూడండి, ఈక్వేషన్ స్టార్ డబుల్ స్టార్లో మళ్ళా పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, 2x బై ఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే 2 బై ఏ స్క్వేర్ వస్తుంది, అంతేనా? ఓకే, నెక్స్ట్ ప్లస్ జెడ్ బై సి స్క్వేర్ అని ఉంది, దాన్ని ఏం చేస్తాము? ఇది ఈ ఈక్వేషన్ చేస్తాము, 2 బై ఏ స్క్వేర్, ఓకే, ప్లస్ 2 బై సి స్క్వేర్ ఇంటూ జెడ్ ఫంక్షన్ కదా కాబట్టి జెడ్ని దో జెడ్ బై దో ఎక్స్ ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్, ఓకేనా, ప్లస్ ఇది యూవీ ఫామ్లో ఉందండి, అందుకనేసి ఫస్ట్ దీనికి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. అంటే దో బై యూవీ ఫార్ములా అంటే ఎట్లా? యూ డాష్ ప్లస్ వి ప్లస్ యూ ఇంటూ వి డాష్ ఇజ్ ఈక్వల్ టు 0, అదే కదండి వచ్చేది. అలా అనమాట, యూ డాష్ ఇంటూ వి ప్లస్ వి డాష్ ఇంటూ యూ, అలా అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తే 2z బై సి స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు వి డాష్ కదండి, దో స్క్వేర్ జెడ్ బై దో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో చూడండి, మనకు ఆల్రెడీ తెలుసు 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది,
ఓకేనా. ఆ తర్వాత దో జెడ్ బై దో ఎక్స్ అంటే ఏమని తెలుసు మనకి, పి అని తెలుసు. ఓకేనా. ఇప్పుడు దో స్క్వేర్ జెడ్ బై దో ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్ అనుకుంటాం. ఈ వాల్యూస్ని ఈ థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఈక్వేషన్ ఏమొస్తుంది, 1/a² ప్లస్ 1/c² ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్ అంటే ఏమని అర్థం, పి కదా, పి ఇంటూ పి, పి స్క్వేర్ ప్లస్ 2z బై c² ఇంటూ దో స్క్వేర్ జెడ్ బై దో ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్. ఓకేనా, ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది, c² ప్లస్ p² a² ప్లస్ a² ఇంటూ z ఇంటూ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 4గా అనుకుంటాం ఫ్రమ్ డబల్ స్టార్. ఇప్పుడు ఈక్వేషన్ స్టార్ అంతా చేసేసినామండి, అగైన్ పార్షియల్ డిఫరెన్సియేషన్. ఇప్పుడు ఈక్వేషన్ డబల్ స్టార్ని మళ్ళీ పార్షియల్ డిఫరెన్సియేషన్ వైతో చేస్తున్నాం. ఓకేనా. 2y/b² అంటే 2/b² ప్లస్ 2z/c² అంటే ఇది మరి యూవి ఫామ్ అప్లై చేయాలండి. ఫార్ములా uv' ప్లస్ vu' ఇజ్ ఈక్వల్ టు 0. ఇది కదండి యూవి ఫార్ములా అంటే. చూడండి, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. యూవి ఫార్ములా uv' ప్లస్ vu' ఇజ్ ఈక్వల్ టు పార్షియల్ డిఫరెన్సియేషన్కి సంబంధించి దో వై ఆఫ్ యూవి. ఓకేనా, అదే కదండి uv' ప్లస్ vu'. దాని ప్రకారం చేస్తే మనకి ఇలా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 1/a² ప్లస్ 1/c² ఇంటూ ఇది ఇక్కడండి 2/b² అంటే 2 క్యాన్సిల్ అయిపోయిందండి. సేమ్ ప్రాసెస్ పైన ఎలా అయితే ప్రాసెస్ చేస్తున్నామో సేమ్ అలానే చేయాలి. 2/b². ఓకేనా. యూవి ఫామ్ 2/c² ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్. ఓకే, దో జెడ్ బై దో వై, సారీ, దో జెడ్ బై దో వై. ఓకే, u' v చేస్తున్నాం. uv' అయినా vu' అయినా రెండు ఒకటే కదండి, ప్లస్ ఉంది కాబట్టి. ఓకేనా, ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా. నెక్స్ట్ దో జెడ్ 2 ఇంటూ z బై c² ఇంటూ దో స్క్వేర్ జెడ్ బై దో y². ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 2 అన్ని చోట్ల క్యాన్సిల్ అయిపోతుంది. 1/b² ప్లస్ 1/c² ఇంటూ దో జెడ్ బై దో వై అంటే ఏమనుకున్నామండి మనం, క్యూ కాబట్టి అది క్యూ ఇంటూ క్యూ² ప్లస్ జెడ్ బై c². ఓకేనా, ఇంటూ దో స్క్వేర్ జెడ్ బై దో y²ని టీ అనుకుంటున్నాం. ఇందాక దో స్క్వేర్ వై ఇక్కడ పైన దో స్క్వేర్ జెడ్ బై దో x² అంటే ఆర్ అనుకున్నాం. ఇక్కడ దో స్క్వేర్ జెడ్ బై దో y² అంటే టీ అనుకుంటున్నాం. దానిని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసినాం అంతే. ఇప్పుడు ఈక్వేషన్ ఇది వచ్చేసింది, c² ప్లస్ b² q² ప్లస్ b² ఇంటూ z ఇంటూ టీ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద 5th ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 4 అండ్ ఈక్వేషన్ 5 ఈ రెండిట్లోనూ కామన్గా c² ఉంది. చూడండి, ఈ c²లో మనం ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, ఏమంటే ఫ్రమ్ ద ఈక్వేషన్ 1. ఓకేనా, ఈ ఈక్వేషన్లో మనం c² వాల్యూని కనుక్కోవచ్చు. c² వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు, c² ఈజ్ ఈక్వల్ టు మైనస్ pa² బై ఎక్స్ దాన్ని రాస్తున్నాం. అలాగే ఈక్వేషన్ 2లో కూడా ఈక్వేషన్ 1 అండ్ 2. ఓకేనా, c² ఈజ్ ఈక్వల్ టు మైనస్ b²z ఇంటూ క్యూ బై వై వస్తుంది కదండి. పుట్ c² వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 4 and 5. దెన్ వి గెట్ దీస్ ఈక్వేషన్స్. ఓకేనా, ఇవి చూడండి, దీస్ ఈక్వేషన్స్ ఆర్ సెకండ్ ఆర్డర్ partial differential equations. This is the required solution for the given problem. Okay na, easy andi. Okay na, thank you for watching.